అందరికీ నమస్కారం. ఈరోజు మనం నడుము నొప్పి గురించి, ముఖ్యంగా దాని చుట్టూ ఉన్న కొన్ని అపోహల గురించి మాట్లాడుకుందాం. అసలు నిజాలేంటో, శాస్త్రీయంగా ఏం చెయ్యాలో వివరంగా చూద్దాం. నడున్నొప్పి అనేది చాలా మందికి అనుభవమే. కానీ దానికి తీసుకునే ట్రీట్మెంట్ గురించి మనం ఫాలో అయ్యే చాలా విషయాలు, అవి కొంచెం పాతవి లేదా కొన్నిసార్లు పూర్తిగా తప్పుగా కూడా ఉండొచ్చు తెలుసా? నిజానికి న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లాంటి సంస్థలు ఏం చెప్తున్నాయంటే, దాదాపు 90% నడుము నొప్పి కేసులకి అసలు నిర్దిష్టమైన కారణం ఉండదట. అంటే 10లో 9 మందికనమాట. సో దానర్థమేంటంటే, చాలా కేసుల్లో నొప్పికి కారణం ఫలానా కండరం వల్లే వచ్చింది లేదా ఫలానా డిస్క్ వల్లే వచ్చింది అని ఖచ్చితంగా ఒక్కదాన్ని చూపించలేమన్నమాట. సరే, మరి అకస్మాత్తుగా నడుము నొప్పి మొదలైతే ఆ మొదటి కొన్ని రోజులు ఏం చెయ్యాలి? మాయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ వాళ్ళు ఒక 4 సింపుల్ స్టెప్స్ చెప్తున్నారు. నొప్పి మొదలైనప్పుడు మనం చేసుకోగల ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఇవి. వేడి కాపడమా, ఐస్ పెట్టాలా? ఇది చాలా మందికి వచ్చే డౌట్. సింపుల్ అండి. హీట్ అనేది అక్కడ రక్త ప్రసరణను పెంచి గాయం మానడానికి హెల్ప్ చేస్తుంది. అదే ఐస్ అయితే ఆ ప్లేస్ని ముద్దుబారేలా చేసి తాత్కాలికంగా నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది. సో మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మనం రికవరీ కోసం మంచిది అనుకుని చేసే కొన్ని పనులే నిజానికి మన హీలింగ్ను ఇంకా ఆలస్యం చేస్తాయట. అవేంటో చూద్దాం. బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది ఒక పెద్ద అపోహ. అది పాతకాలం మాట. పూర్తిగా కదలకుండా పడుకుంటే కండరాలు ఇంకా బిగుసుకుపోతాయి. దానికి బదులు నెమ్మదిగా యాక్టివ్గా ఉండటం వల్లే నొప్పి బాగా తగ్గుతుందని రీసెర్చ్ చెప్తోంది. నొప్పి అనేది మన బాడీ ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. నో పెయిన్ నో గెయిన్ అనేది ఇక్కడ వర్తించదు. కొంచెం నొప్పి ఓకే, కానీ నొప్పి మరీ ఎక్కువ అవుతుంటే మాత్రం వెంటనే ఆపేయాలి. లేదంటే గాయం ఇంకా పెద్దదయ్యే ప్రమాదముంది. ఇక అన్నిటికన్నా పెద్ద అపోహ ఐస్ పెట్టడం గురించి. అసలు విషయమేంటంటే, ఈ కొటేషన్ ఇచ్చింది ఎవరో కాదు, మనందరికీ తెలిసిన రైస్ మెథడ్ని కనిపెట్టిన డాక్టరే. గాయం తగలగానే వాపు వస్తుంది కదా, అది తగ్గడానికి ఐస్ పెట్టాలి అనుకుంటాం. కానీ ఆ వాపు అనేది మన బాడీ హీలింగ్ ప్రాసెస్లో ఒక భాగం. మనం పదే పదే ఐస్ పెట్టడం వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఆ హీలింగ్ ప్రాసెస్ నెమ్మదిస్తోందని ఇప్పుడు తెలుస్తోంది. సరే, ఇదంతా ఎక్యూట్ పెయిన్ గురించి. ఒకవేళ నొప్పి 3 నెలల కంటే ఎక్కువ కాలముంటే అప్పుడెలా? దాన్నే మనం క్రానిక్ పెయిన్ అంటాం. ఒక్కసారి నొప్పి క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా మారితే ట్రీట్మెంట్ అప్రోచ్ కూడా పూర్తిగా మారిపోతుంది. అప్పుడు కేవలం నొప్పి తగ్గించడం మీద కాకుండా దాన్ని మేనేజ్ చేయడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక నడుము నొప్పికి ఇప్పుడు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, ముందు మందులు కాకుండా ఎక్సర్సైజ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ లాంటివి ట్రై చేయాలి. ఇవే ఫస్ట్ ఆప్షన్స్ అన్నమాట. సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇది నొప్పిని పూర్తిగా తీసేయదు, కానీ నొప్పితో మనకున్న సంబంధాన్ని మారుస్తుంది. నొప్పిని మనం చూసే దృష్టిని మార్చి దాన్ని తట్టుకునే శక్తిని పెంచుతుంది. చాలా వరకు నడుము నొప్పి ప్రమాదకరమైనది కాకపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు ఆలస్యం చెయ్యకూడదు. వాటిని వెంటనే గుర్తించడం చాలా చాలా అవసరం. ఎన్హెచ్ఎస్ ప్రకారం నడుము నొప్పితో పాటు ఇప్పుడు మనం చూడబోయే లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయడం లేదా హాస్పిటల్కి వెళ్లడం తప్పనిసరి. ఈ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అనేవి లోపల ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందని చెప్పే సంకేతాలు. వీటికి వెంటనే సరైన డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ చాలా అవసరం. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, నడుము నొప్పిని అర్థం చేసుకోవడమంటే పాతకాలపు అపోహలను పక్కనపెట్టి మన శరీరం ఏం చెప్పాలనుకుంటుందో ఆ సిగ్నల్స్ని సరిగ్గా వినడం నేర్చుకోవడమే. ఇదండి ఈరోజు మన విశ్లేషణ. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.